తెలంగాణ నీటిపారుదల పితామహుడు, తెలంగాణ ఆర్డర్ కాటన్గా అభివర్ణించబడిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ పుట్టిన రోజైన జూలై 11ను ఈ డేగా జరుపుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఇంజనీర్స్ డే. 1991 నుంచి 1992 మధ్య కాలంలో ఈ క్రింది వారిలో ఎవరి నివేదికలో నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని తేలిబుచ్చారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వెలిచాల జగపతిరావు. 1997 మార్చి 9న భువనగిరిలో జరిగిన బహిరంగ సభకు ఎవరు అధ్యక్షత వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జైని మల్లయ్య గుప్తా. 1969 ఉధృతంగా సాగిన తెలంగాణ ఉద్యమం కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పంచసూత్ర పథకం. క్రింది వారిలో ప్రత్యేక తెలంగాణ మా జన్మ హక్కు అని చాటి చెప్పిన సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 తెలంగాణ విద్యార్థి ఫోరం. 1997లో రచయితలు, కవులు, కళాకారులు, అధ్యాపకులు, జర్నలిస్టులతో కలిసి ఏర్పడిన సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సాహితీ మిత్ర మండలి. జర్నలిస్ట్ గులాం రసూల్ ఖాన్ ఎన్కౌంటర్ను ఖండించిన సభ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్. స్టేట్ అడ్వైజరీ పత్రిక సంపాదకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బి సత్యనారాయణ. తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 2009 డిసెంబర్ 24. తెలంగాణ టీజేఎస్సీ మిలియన్ మార్చ్ ఎప్పుడు నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 2011 మార్చి 10. ఒగ్గు కథకు ఒక విశిష్టతను చేకూర్చి ప్రత్యేక గుర్తింపు కల్పించిన తెలంగాణ కళాకారుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మిద్దె రాములు. పిండ్యాల వరవరరావు రచించిన గ్రంథానికి 1968లో ఫ్లేవర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 చలి నేగళ్ళు. విశ్వనాథ సత్యనారాయణ రచించిన 1000 పడగలు నవలను సహస్రఫన్ పేరుతో హిందీలోకి అనువాదించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పివి నరసింహారావు. హిందుస్థాన్ సంగీతంపై స్వరాలయాలు అనే పేరుతో తెలుగులో రచించిన గ్రంథానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ప్రముఖ సాహితీవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సామల సదాశివ. కింది వారిలో అలసేంద్ర వంక రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గోరెటి వెంకన్న. కింది వారిలో మా ఊరి ముచ్చట్లు రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పాకాల యశోదారెడ్డి. తెలంగాణలో టీజేఎస్సీ నిర్వహించిన సడక్ బంద్ కార్యక్రమంలో ఎక్కడి నుండి ఎక్కడికి వరకు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 శంషాబాద్ నుండి ఆలంపూర్ వరకు. ఏ సంవత్సరంలో తెలంగాణ సాంస్కృతిక వేదిక ఏర్పాటు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1998లో. క్రింది వారిలో చిల్లర దేవుళ్ళు రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 దాశరథి రంగాచార్య. 2009లో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ న్యాయవాదుల ఐక్యాసకు కన్వీనర్గా పనిచేసిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఎం రాజేంద్ర రెడ్డి. కింది వారిలో పొక్కిలి అనే కవిత సంకలనాన్ని రచించిన తెలంగాణ కవి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 జూలూరి గౌరీశంకర్. కింది వారిలో పల్లె కన్నీరు పెడుతుందో అనే పాటను రచించిన కవి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గోరేటి వెంకన్న. కింది వాటిలో మందకృష్ణ మాదిగ స్థాపించిన పార్టీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మహాజన సోషలిస్టు పార్టీ. రాష్ట్రంలో అలై బలై ఉత్సవ సాంప్రదాయాన్ని పునరుద్ధరించిన పార్టీ ఏది?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బీజేపీ. ఊరు తెలంగాణ యాత్ర నిర్వహించిన బీజేపీ నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జి కిషన్ రెడ్డి. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అరుణ్ జైట్లీ. తెలంగాణకు మద్దతు తెలుపుతూ ఎన్ని పార్టీలు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖలు రాశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 36. గైర్ముల్కీలు వెళ్ళిపోవాలని తొలుత నినాదం ఇచ్చిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రామాచారి. హైదరాబాద్ హితరక్షణ సమితి స్థాపకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రామాచారి. ఎస్ఆర్సి కమిటీ ఏర్పాటు సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎస్కే థార్ కమిషన్ రిపోర్టులోని సరికాని అంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 భాషాపరంగా ఏకరూపత సరికానిది. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనని వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ముస్లింలు. తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షత వహించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఏ మరియు సి. ఏ మర్రి చెన్నారెడ్డి మరియు ఎస్ బీగిరి. 1949 ఫిబ్రవరి 6న జెఎన్ చౌదరి జారీ చేసిన ఫార్మానాలోని అంశాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. సర్ఫేఖాస్పై నిజాం అధికారం రద్దు, హాలిసికా కరెన్సీ రద్దు, ప్రభుత్వ ఉద్యోగుల సెలవు దినం ఆదివారం నుండి శుక్రవారంకు మార్పు. 1935లో అధికారికంగా ఏర్పాటు అయిన నిజాం సబ్జెక్ట్ లీగ్ లోని సభ్యులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1 మరియు 3 వామనరావు మరియు మందముల నరసింగరావు. ఈ క్రింది వాటిలో ముందుగా స్థాపించబడింది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 జిలాబందీ విధానం. 1954లో హైదరాబాద్లో జరిగిన విశాలాంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 శ్రీశ్రీ. గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది, కానీ దాని సమయం వచ్చినప్పుడు దాని పని అది చేసుకోపోతుంది అని చనిపోయే ముందు పలికిన విద్యార్థి నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఉపేందర్ రావు. బ్రిటన్ ఆపరేషన్ పోలస్ విషయంలో హైదరాబాద్కు సహకరించకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1 మరియు 2 యథాతథ స్థితి ఒడంబడికలోని అంశాలు నిజాం ఉల్లంఘించడం, 2 యుఎన్ఓలో నిజాం ఫిర్యాదు చేయడం. విశాలాంధ్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడానికి కారణాలు ఏమిటి? టిఆర్సి చైర్మన్ను ఎన్నుకునే సమయంలో అధ్యక్షత వహించేది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గవర్నర్ నియమించిన టిఆర్సిలోని సీనియర్ అభ్యర్థి. తెలంగాణలోని మిగులు నిధులకు సంబంధించిన అంశాలపై సూచనలు ఇవ్వాలని ఏర్పాటు చేసిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బి మరియు డి లలిత్ కుమార్ కమిటీ మరియు వశిష్ఠ భార్గవ కమిటీ. 1969 తెలంగాణ ఉద్యమం విఫలం అవడానికి సరైన కారణం కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వ్యవసాయం అభివృద్ధి చెందడం. భాగ్యనగర్ రేడియో స్థాపించిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పాగా పుల్లారెడ్డి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన కొనసాగిన కాలం ఏది?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. 1973 జనవరి 18 నుంచి డిసెంబర్ 10 వరకు. 1969 జూన్ 25న జరిగిన అరెస్టులకు నిరసనగా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తాము అని ప్రకటించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. 1 మరియు 2. డాక్టర్ మెల్కోటి మరియు సంగం లక్ష్మీబాయి. సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలను సమర్థించి తీర్పు ఇచ్చిన కాలం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. 1972 అక్టోబర్ 3. హైదరాబాద్ భారతదేశంలో ఏ హోదాతో చేరింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. బి స్టేట్. తెలంగాణలో తొలి ఆంగ్లో వెర్నాక్యులర్ పాఠశాల ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. గ్లోరియో గర్ల్స్ హై స్కూల్. రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జారీ చేసిన సమయాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. 1975 అక్టోబర్ 18. హైదరాబాద్ మరియు ఆంధ్ర రాష్ట్ర విలీనాన్ని వ్యతిరేకించిన తెలంగాణ నాయకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. మర్రి చెన్నారెడ్డి మరియు కెవి రంగారెడ్డి. ఈ క్రింది వాటిలో మొదటిసారిగా బయలుదేరే బోనం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. గోల్కొండ బోనం. ఈ క్రింది వాటిలో గోల్కొండ కోటకు సంబంధించి సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. అన్నీ సరైనవి. దీని మొదటి పేరు మహంకాల్. ఇది కుతుబ్షాహీల రాజధానిగా కొనసాగినది. 1687లో గోల్కొండ కోటను ఔరంగజేబు ఆక్రమించాడు. కోట మొత్తం 87 బురుజులు మరియు 8 దర్వాజులు ఉన్నాయి. Join, connect, and advance your career on LinkedIn. Get the app today. Paytm చెయ్యి. రజాకర్ల వ్యవస్థను ప్రారంభించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. బహాదూర్ యార్జంగ్. సింగ్జంగ్ చర్చలు ఎవరి మధ్య జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. మందముల మరియు బహాదూర్ యార్జంగ్ మధ్య జరిగాయి. ఆపరేషన్ పోలో కాలంలో భారత సైన్యాధిపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. కెప్టెన్ మహారాజా సింగ్. ఆపరేషన్ పోలో కాలంలో హైదరాబాద్ సైన్య అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. సర్ ఎల్ ఎడ్రూస్. నాన్ ముల్కీలు ఎక్కువగా ఎవరి కాలంలో తెలంగాణలోకి వచ్చారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. జేఎన్ చౌదరి కాలంలో వచ్చారు. వరంగల్లో ముల్కీ ఉద్యమం ఏ రోజున ప్రారంభమయ్యింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. 26 జూలై 1952. రామాచారి హితరక్షణ సమితిని ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. చించోలిలో హితరక్షణ సమితిని ప్రారంభించారు. 1952 ముల్కీ ఉద్యమ కాలంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. రామ్లాల్. పీడీ యాక్ట్ కింద తెలంగాణలో మొదటిసారిగా అరెస్టు చేయబడిన నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. సయ్యద్ అఖ్తర్ హుసేన్. 1952 ముల్కీ ఉద్యమ సందర్భంగా ముల్కీ ఏర్పడిన కేబినెట్ సభ్యులు కానివారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. మర్రి చెన్నారెడ్డి ముల్కీ ఏర్పడిన కేబినెట్ సభ్యులు కారు. ముల్కీ ఉద్యమం సందర్భంగా ఏ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించబడలేదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. మహబూబ్ నగర్. తెలంగాణ తెలుగు పత్రికలు అనే వ్యాసం ఏ పత్రికలో ప్రచురితమైంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. సుజాత. సాలార్జంగ్ మ్యూజియాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. జవహర్ లాల్ నెహ్రూ.
చౌమహల్లా ప్యాలెస్తో సంబంధం ఉన్న నిర్మాణాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. తహిన్వాత్ మహల్, మహబ్ మహల్, అఫ్జల్ మహల్, అఫ్తాబ్ మహల్. ఫలక్నుమా ప్యాలెస్ నిర్మించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వికార్ ఉల్ అల్ ఉమ్రా. ఈ క్రింది వానిలో ఫజల్ అలీ రిపోర్టులోని అంశం కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 తెలంగాణ వారు భావోద్వేగాల పరంగా ఆంధ్రులతో దగ్గరగా లేరు అనే అంశం ఫజల్ అలీ రిపోర్టులో లేనిది. కేస్ ఫర్ తెలంగాణ విషయంలో ఫజల్ అలీ చెప్పిన అంశంలో లేని అంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తెలంగాణ ఆదాయం పరంగా ఆందోళనలో ఉంది. ఈ అంశం ఫజల్ అలీ చెప్పిన అంశంలో లేనిది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో ఏఐసిసి అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 విఎన్ దెబార్. చిన్న రాష్ట్రాలపై అంబేద్కర్ అభిప్రాయం కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఒక భాష ఒక రాష్ట్రం. 1938లో ఉస్మానియాలో జరిగిన వందే మాతర ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అచ్యుత రెడ్డి. నిజాం రాజుగా ఉండే విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని చెప్పింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వావిలాల గోపాల కృష్ణయ్య. వాయిదా పడితే ఇక విశాలాంధ్ర వారు 6 ఏళ్లు ఆగడం చాలా ప్రమాదకరం. 1961 నాటికి ఇంకా బలపడుతుంది. ఈ విశాలాంధ్ర అప్పుడు ఒప్పుకోరు. 2/3 మెజార్టీలో విశాలాంధ్రకు అనుకూలంగా అప్పుడు వచ్చుట కల అని వ్యాఖ్యానించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అయ్యదేవర కాళేశ్వర రావు. తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేసిన వారిలో కానిది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మందముల నరసింగరావు పెద్ద మనుషుల ఒప్పందంలో లేనివారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని ఏ రోజున జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1985 సెప్టెంబర్ 10. కాళోజీకి సంబంధించి సరికాని అంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జీవనయానం సరికాని అంశం. ఈ క్రింది వాటిలో వట్టికోట అలవర స్వామికి సంబంధించి సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. फनी है कि नहीं है, फनी है कि नहीं है, फनी है कि नहीं है. ఈ కాలం ఈ క్రింది వాటిలో ఇంద్రవల్లి సంఘటన ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1981 ఏప్రిల్ 21. జగిత్యాల జైత్రయాత్ర జరిగిన సంవత్సరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1978 సెప్టెంబర్ 7. బొగ్గు పొరల్లో అగ్గిబావుట పుస్తకాన్ని రాసినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గంటా చక్రపాణి. ప్రొఫెసర్ జయశంకర్ కారణంగా పురుడు పోసుకున్న పార్టీలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఆప్షన్ ఏ తెలంగాణ రాష్ట్ర సమితి, ఆప్షన్ బి నవ తెలంగాణ పార్టీ, ఆప్షన్ సి జై తెలంగాణ పార్టీ. తెలంగాణ ప్రజా పరిషత్తుకు అధ్యక్షుడిగా వ్యవహరించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మల్లికార్జున్. జై తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ రోజున ఫ్లాగ్ డేగా జరుపుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జూలై 10. జై తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని అంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 6 సూత్రాల పథకం సంబంధం లేని అంశం. ఈ క్రింది వాటిలో రాష్ట్రపతి పాలనతో సంబంధం లేని వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వివి కృష్ణారావు. ది స్ట్రగుల్ అండ్ బి ట్రయల్ గ్రంథం ఎవరికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కేవి
రంగారెడ్డి. తెలంగాణ ప్రాంత నక్సలిజంతో సంబంధం లేని వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పంచాది కృష్ణమూర్తి. ఏ సూత్రాల ప్రకారం ఉద్యోగుల వివాదాలు పరిష్కరించడానికి ట్రిబ్యునల్ ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 6 సూత్రాలు. 6 సూత్రాల పథకం పార్లమెంట్లో ఏ రోజున ప్రకటించబడినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1973 సెప్టెంబర్ 21. జై ఆంధ్ర ఉద్యమ కాలంలో తెలంగాణ ఫోరంను ఏర్పాటు చేసినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మర్రి చెన్నారెడ్డి. ఈ క్రింది వానిలో